నమస్తే. మాంసాహారం సేవించినవాడు హిందువు కాడు అని వేదాల్లో ఒక్క లైన్ చూపించినా చాలు మీకు ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పి హిందీ భాషలో హైపర్ క్వెస్ట్ అనే ఛానల్ వారు ధ్రువరాతి అనే విష ప్రచారకునికి సవాలు విసిరారు. ఆ హిందీ వీడియోలో ఉన్న సమాచారాన్ని తెలుగులోకి మారుస్తూ ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ధ్రువరాతి ఇటీవల చేసిన కొన్ని మూర్ఖపు వ్యాఖ్యలు మనం చూసాం కదా. ఇతనికి రాముడు లేదా హిందూ ధర్మం అంటే చాలా చాలా లోకువ. కనుక రాముడు మాంసం తిన్నాడు అనే అసత్యాలని ప్రమోట్ చేస్తూ బీఫ్ అంటే అది ఆవు లేదా ఎద్దు మాంసం ఏదన్నా కావచ్చు, అది తినడంలో తప్పు లేదు అనేలాగా తప్పుడు ప్రచారం చేశాడు ఈ తప్పుడు ధ్రువరాతి. సరే, హైపర్ క్వెస్ట్ ఛానల్లో ఇతనికి ఇచ్చినటువంటి కౌంటర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు రామాయణ గాథలు విన్నప్పుడు కోతుల సైన్యం ఉండటం ఏమిటి, విమానాలు ఎగరడం ఏమిటి అని ఇది ఎలా సాధ్యం అనే కోణంలో ఆలోచించేవాడిని అని గతంలో ధ్రువరాతి కొన్ని వీడియోల్లో చెప్పాడులేండి. అటువంటి ఆ వ్యక్తే అంటే అది మైథాలజీ అనే ఉద్దేశంతో అలా చెప్పాడనమాట. ఇప్పుడు అతడే ఏమంటున్నాడు, రాముడు వేటగాడు, ఆయన మాంసం తిన్నాడు అని వీడియోలు చేస్తున్నాడు. అసలు ఈ ధ్రువరాతి లాజిక్ ఏంటి? రామాయణం నిజంగా జరిగితే దాన్ని మైథాలజీ అని ఎందుకు అంటున్నారు? హిందువుల్లో కూడా చాలామంది దీన్ని మైథాలజీ అంటారు. మిత్ అంటే మీనింగ్ తెలుసుకోకుండా అలా అనకూడదు కదా. ఇది మన ఇతిహాసం, అంటే ఇది మన చరిత్ర, రాముడు మన పురాణ పురుషుడు, మన చారిత్రక పురుషుడు, ఇవన్నీ కూడా మనం ఓన్ చేసుకోవాల్సిన సత్యాలు. మైథాలజీ అనే పేరుతో అవేవో కట్టుకథలు అనేలాగా మనమే మాట్లాడితే ఇంకెలా? కనుక ఈ ధ్రువరాతి కూడా రామాయణం నిజంగా జరిగితే దాన్ని మైథాలజీ అని ఎందుకు అంటున్నాడు? ఒకవేళ అది జరగలేదు అని ఈ ధ్రువరాతి నమ్మితే దానిపై ఎందుకు వీడియోలు చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాల్సిన పాయింటే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో రామాయణం ఒక కల్పిత కథ కదా, కాబట్టి అక్కడితో క్లోజ్ చేసేయాలి కేసుని. అది నిజమైన కథ అని వాళ్ళు కూడా నమ్మితే అప్పుడు వాళ్ళు ఏదైనా డిబేట్ చేయవచ్చు. అది కూడా ఉన్న విషయాలు, లేనిపోని కల్పిత విషయాలు కాదు. ఇంతకు ముందు వరకు ధ్రువరాటి ఏదో ఒక ఐడియాలజీ అంటే వామపక్షం లేదా ఆధునిక నాస్తికత్వంతో నడుస్తున్నాడని అనుకున్నాను. అందుకే ఆయన వీడియోలు హిందూ వ్యతిరేకంగా ఉంటున్నాయని భావించాను. కానీ ఇటీవల ఆయన చేసినటువంటి శ్రీరాముడు మాంసం తిన్నాడు అనే వీడియో చూశాక నాకు అర్థమైంది ఏమిటి అంటే, ధ్రువరాటికి అసలు ఏ ఐడియాలజీ లేదు, అలాగే ఆయనంత తెలివైన వాడు కూడా కాదు. ఆయన కేవలం వ్యూస్ కోసం, డబ్బు కోసం పనిచేసే ఒక కంటెంట్ క్రియేటర్ మాత్రమే. ఆయనకు ఐక్యూ కూడా పెద్దగా లేదు. గత కొన్నేళ్లుగా కొందరు వామపక్ష మేధావులు ఆయన్ను తమ గుప్పిట్లో పెట్టుకుని తమ ప్రోపగండాను ఆయన ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ప్రోపగండా అనేకంటే విష ప్రచారం అనవచ్చు. అందుకనే విష ప్రచార అంబాసిడర్ ధ్రువరాటి అని మనం విమర్శించవచ్చు. ఇక హైపర్ క్వెస్ట్ వారు ఏమంటున్నారంటే ధ్రువరాతిని, ధ్రువ్ గారు కనీసం రెఫరెన్స్లు ఎలా ఇవ్వాలో నేర్చుకోండి. మీరు సనాతన ధర్మ గ్రంథాల నుంచి రెఫరెన్స్లు ఇస్తున్నారు, కానీ ఎక్కడా సంస్కృత శ్లోకాలను చూపలేదు. కేవలం ఇంటర్నెట్లో దొరికే ఏవో వెబ్సైట్ అనువాదాలని చూపిస్తున్నారు. అవి ఏ ఎడిషన్, ఎవరు అనువదించారు అనే కనీస వివరాలు కూడా లేవు. సనాతన ధర్మంపై వేల ఏళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ పూర్వం విమర్శించే వారిలో కూడా ఒక ప్రతిభ, ఒక క్యారెక్టర్ అంటూ ఉండేది. వారు తర్కశాస్త్రంలో పండితులుగా ఉండేవారు, చార్వాకులు ఇత్యాది వారు. కానీ ఈ ఆధునిక నాస్తికులకు కనీసం చర్చ ఎలా చేయాలో కూడా తెలియదు. నిజానికి వీళ్ళు నాస్తికులు కాదు, అదొక ముసుగు మాత్రమే. దాని వెనక ఉన్నది కూడా మతమే. ఆ మతం ఏమిటి అన్నది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక వేదాల గురించి చెప్పేటప్పుడు మండలం, సూక్తం, మంత్రం వంటి వివరాలు చెప్పాలి. రామాయణ మహాభారతాల గురించి చెప్పేటప్పుడు అది ఏ కాండకు సంబంధించినది, ఏ పర్వంలోనిది, ఆ శ్లోకం సంఖ్య, ఇవన్నీ కూడా చెప్పాలి. ఈ ధ్రువరాతి తన వీడియోలో 56% హిందువులు, 45% బ్రాహ్మణులు మాంసం తింటారని ఒక డేటా చూపించి, కాబట్టి గోమాంసం కూడా తినడం పెద్ద విషయం కాదన్నట్లుగా చిత్రీకరించాడు. అంటే ఈ ధ్రువరాతి దృష్టిలో గోవు, మిగతా జీవులు అన్నీ కూడా ఒకటే. కానీ హిందువుల నమ్మకాలు వేదాల నుంచి వస్తాయి. అవి నమ్మకాలు కావు, ఆచారాలు, జీవన విధానాలు. దానికి ఆది అంతం లేదబ్బా, అది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది. ఋగ్వేదంలోని 10వ మండలంలో ఆవును అగ్న్య అని పిలిచారు. సంస్కృతంలో అగ్న్య అంటే చంపకూడనిది అని అర్థం. మన మూల గ్రంథాలే ఆవును చంపకూడదు అని చెబుతుంటే ఒక హిందువు గోమాంసం ఎలా తింటాడు? ఆ హిందువుల్లో ఒక వర్ణమైనటువంటి బ్రాహ్మణ వర్ణం వారు ఏ విధంగా తింటారు? అలాగే బ్రాహ్మణుడు అంటే కేవలం పుట్టుకతో వచ్చేటటువంటి వర్ణమే కాదు, దాంతోపాటుగా మనుస్మృతి ప్రకారం కొన్ని కర్మలని వాళ్ళు ఆచరించాలి. వేద పఠనం చేయాలి,
బోధన చేయాలి, యజ్ఞం చేయాలి, చేయించాలి, దానం ఇవ్వాలి, దానం తీసుకోవాలి. ఇవన్నీ చేసేవాడే బ్రాహ్మణుడు. అలాగే నిజమైన బ్రాహ్మణుడు అహింసను పాటించాలి అని ధర్మం చెబుతోంది. మాంసం జోలికి అతను ఎలా వెళ్తాడు? అతనికి ఉన్నటువంటి కర్తవ్యాలకు మాంసాహారం నిషిద్ధం. కేవలం బ్రాహ్మణుల గురించి చెప్తున్నాను నేను. బ్రాహ్మణులు అనగానే వాళ్ళేమో సెపరేట్ కాదు. హిందువుల్లో బ్రాహ్మణులు, హిందువుల్లో క్షత్రియులు, హిందువుల్లో వైశ్యులు, హిందువుల్లో శూద్రులు. ఈ 4 స్తంభాలే సనాతన ధర్మం. ఇందులో ఒకటి పోయినా ఇంకొకటి మిగలదు. ఈ 4 కలెక్టివ్గా ఈ సృష్టిని కొనసాగించేటటువంటి, అది కూడా ప్రకృతి హితైషుగా కొనసాగించేటటువంటి మూల స్తంభాలు. అయితే ఈ ధ్రువరాతి ఏమంటాడు అంటే, మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని చూపిస్తూ ఒక మంత్రం ఉంటుందంట, ఆ మంత్రం చదివి నీళ్లు జల్లేస్తే మాంసం తినొచ్చు అట. ఇలా ఉందంట మనుస్మృతిలో. కానీ అదే మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది. అంటే ఈ శ్లోకానికి, ధ్రువరాతి చూపించిన శ్లోకానికి ముందే దాన్ని చూస్తే, బ్రాహ్మణుడు పొరపాటున కూడా కోడి లేదా పంది మాంసం తింటే సమాజం నుండి వెలివేయబడతాడు అని ఉంది. మనుస్మృతిలో తినకూడని వాటి జాబితా చాలా పెద్దది. యజ్ఞాల్లో మాంసం వాడకం గురించి చెప్పేటప్పుడు అది కేవలం క్షత్రియుల కోసం ఉద్దేశించబడింది. రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఆయనకు పనీర్ బటర్ మసాలా దొరకదు కాబట్టి మాంసం తిని ఉంటాడు అని ఈ ధ్రువరాతి అనే విషప్రచారకుడు కామన్ సెన్స్ని ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రాముడు వనవాసంలో ఎందరో మునులు, ఋషుల ఆశ్రమాల్లో ఉన్నాడు. ఆయన వనవాసానికి వెళ్లే ముందే కాయగూరలు, పండ్లు అంటే కందమూలాలు మాత్రమే తింటానని ప్రతిజ్ఞ చేశారు. వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో రాముడు స్వయంగా నేను మునిలా జీవిస్తూ వనంలో దొరికే ఫలాలను మాత్రమే తింటాను అని చెప్పారు. ఈ ధ్రువరాతి చూపించినటువంటి శ్లోకాలు తప్పుగా అనువదించబడినవి. ఈయననే కాదు, ఈయనలాంటి చాలామంది మూకలు చేసే పని ఏంటంటే ఈ వక్ర భాష్యాలు చెప్పి హిందువుల్ని తప్పుదారి పట్టించడమే. హిందువులు ఎలాగూ అది చదువుండరు కనుక వీళ్ళు చెప్పేదే నిజం అని భ్రమిస్తారు. గీతా ప్రెస్ ప్రచురించిన రామాయణంలో కూడా ఎక్కడ రాముడు మాంసం తిన్నట్లుగా లేదు. ఇక చివరిగా ధ్రువరాతి కేవలం హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వీడియోలు చేస్తున్నాడు. ఆయనకు నిజంగా అహింసపై అంత ప్రేమ ఉంటే ఇతర మతాల్లో జరిగే జంతు బలుల గురించి ఎందుకు వీడియోలు చేయడు? సనాతన ధర్మంలోని అహింస అనేది జైన, బౌద్ధ మతాల కంటే ముందే ఉపనిషత్తులలో ఉంది. ఈ ధ్రువరాతి అనేవాడు చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడం మనందరి బాధ్యత. ధర్మాన్ని దాని సరైన రూపంలో అర్థం చేసుకోవడానికి మనమంతా కూడా ప్రయత్నించాలి. మొత్తంగా ఈ ధ్రువరాతి అనే విష ప్రచారకుడు ఏం చెప్తున్నాడు అంటే, హిందువులు ఇతర మాంసాలను తింటున్నారు కాబట్టి గోమాంసం తినడం తప్పు లేదు అని చెబుతున్నాడు అనమాట. ఇటీవల కేరళ స్టోరీ 2 రిలీజ్ అయిందిగా. అందులో ఒక పాత్రకి బలముగా ఈ బీఫ్ని తినిపించేటటువంటి సన్నివేశం ఎంత వైరల్ అయిందో మనం చూసాం. దాన్ని, ఆ క్రైమ్ని నార్మలైజ్ చేయడానికి, హిందువుల బ్రెయిన్ని వాష్ చేయడానికి ఇలాంటి ఎత్తుగడ వేశాడు ఈ ధ్రువరాతి అనే. కామెంట్స్ రూపంలో చెప్పండి. అంటే ఇతని దృష్టిలో మాంసం ఏదైనా ఒకటే కదా, మరి పంది మాంసం తినమని ఆ మతస్థులకు చెప్పొచ్చు కదా. ఆ పంది మాంసం మేము తినము అనే వాళ్ళకి హితబోధ చేస్తాడా ఈ విష ప్రచారకుడు? వెబ్సైట్స్లో స్క్రీన్ షాట్స్ తీసేసి లేదా విదేశీ విష ప్రచారాలకు సంబంధించిన న్యూస్ కథనాల్ని యూట్యూబ్లో చూపించేస్తూ పెద్ద మేధావుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఇక్కడ వీళ్ళందరిది ఒక్కటే పాయింట్, వీరి టార్గెట్ హిందువులు. వారిని పోరంపోగులను చేయాలి, వారిని తాగుబోతులను చేయాలి, వారిని బాధ్యతారాహిత్యంతో పనిచేసే వాళ్ళుగా మార్చాలి, వారికి పట్టింపులు, ఆచారాలు దూరం చేయాలి, అందులో ఉన్న విషయాలు మూఢనమ్మకాలు, మూఢాచారాలు అనేలాగా భ్రమింప చేయాలి. ఇలా చేసే ప్రాసెస్లో వీరు నిజంగానే చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పటికీ హిందువుల్లో చాలామంది సాయంకాలం కాగానే వారి శరీరాన్ని గుల్ల చేసుకునే మద్యపానం వైపే మొగ్గు చూపుతారు. దేనికన్నా మితం ఔషధం, ఏది నిషేధం కాదు, కానీ అది వ్యసనముగా మారినప్పుడే ప్రమాదం అనే విషయాన్ని హిందువులు జాగ్రత్తగా గమనించుకోవాలి. నిజంగా ఇతగాడు లేదా ఇలాంటి బ్యాచ్ హిందువుల్ని ఉద్ధరించాలి అనుకుంటే హిందూ ధర్మంలో ఉన్న నిజమైన మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, పిచ్చి భ్రమలు, వాటిని కానీ, దొంగ బాబాల గురించి మాట్లాడరు. కాస్తో కోస్తో హిందూ ధర్మం కోసం పనిచేసే స్వామీజీలను మాత్రం టార్గెట్ చేస్తారు. వాళ్లపై ఉన్నటువంటి నమ్మకాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తారు. అంటే సమాజాన్ని, హిందువుల్ని సరైన మార్గంలో నడిపింపజేసేటటువంటి హిందూ గురువులు వీరి టార్గెట్. హిందువుల్ని ఛిద్రం చేసి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ దగ్గర ధనము, మానము అన్నీ దోచుకునేటటువంటి దొంగ బాబాలు మాత్రం వీళ్ళకి చాలా ముఖ్యం. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఇది వీళ్ళ నైజం బహుపరాక్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.